స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. సరే, ఒక చిన్న వర్తమానాన్ని మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వాక్యాన్ని మనం చదువుదామా? ప్రకటనల గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం చదవండి. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము, నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూశాను. యెరూషలేము, నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నేను చూశాను. దైవజనుడు యోహాను అనేక దర్శనాలు చూస్తూ వచ్చారు. వారు చూసిన దర్శనం ఒక అద్భుతమైన దర్శనం. నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నేను చూశాను. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. అలంకరించబడిన పెండ్లి కుమార్తె ఎవరండి? ఈ నూతనమైన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణాన్ని గురించి రాయబడిన మాట ఏంటంటే, తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె ఉందంట ఆ పట్టణం. తన భర్త కొరకు, భర్త, నిన్ను సృష్టించిన సృష్టికర్త నీకు భర్త అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే, నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త నీకు యజమానుడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. యజమానుడు కొరకు సిద్ధపరచబడిన సంఘం, పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కోసం సిద్ధపడిన వధువు సంఘము ఎలా సిద్ధపడుతుందంటే, ఒక పెండ్లి కుమార్తె వలె అలంకరించబడి సిద్ధపడిన సంఘం నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణం. అలంకరించుకోవడం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంటిని అలంకరిస్తారు, ఆలయాన్ని అలంకరిస్తారు. నిన్న చూశారుగా మన మందిరం, ఎక్కడ చూసిన జెండాలు, అక్కడేదో ఒక రకమైన కలర్ క్లాత్లు, అక్కడెక్కడో ఏంటంటే చాలా కార్యక్రమాలు. మందిరాన్ని అద్భుతంగా అలంకరించారు. ఈ రైలింగ్ వాటన్నిటి కూడా జెండాలు కట్టారు. ఆ తర్వాత బయట ఎక్కడ కనబడితే అక్కడ అంతా జెండాలు. ఆ తర్వాత మీరందరూ కూడా రకరకాలుగా అలంకరించుకొని దేవుని సన్నిధికి వచ్చారు. ఆలయం ఒక శుభ సందర్భం కనుక ఆలయం అలంకరించబడింది. ప్రార్థన వీరుల సమావేశం కనుక ఆలయాన్ని అలంకరిస్తూ ఉంటాం. అండ్ ప్రియమైన వాళ్ళ మన ఇంటిని అలంకరించుకుంటూ ఉంటాం అద్భుతంగా. బెడ్రూమ్ను ఒకలాగా అలంకరిస్తారు, వంటగదిని అలంకరిస్తారు. ఆ వంటగదిలో ఏం వండుతారో తెలీదు కానండి, ఆ వంటగదిలో ఆ గ్యాస్ స్టవ్ పెడితే దాని బ్యాక్ సైడ్ అంతా టైల్స్ అంటించుంటారు. వాటన్నిటి మీద ఏంటండి రకరకాలమైన వంటకాల బొమ్మలు ఉంటాయి దాంట్లో. మరి అలాంటి వంటలు వండుతారో లేదో తర్వాత సంగతి. అర్థమైందండి. ఒక మంచి కప్పుల నుండి కాఫీ పొగ ఎగసి వెళుతున్నట్టు ఒక టైల్ మీద ఆ బొమ్మ. అరవింద్ రకరకాలమైన అలంకరిస్తూ వంటగదిని అలా అలంకరించుకుంటారు. బెడ్రూమ్ని అద్భుతంగా అలంకరించుకుంటారు. హాల్ని అద్భుతంగా అలంకరిస్తారు. ఇంటిని అలంకరించే వాళ్ళు కొందరు, ఆలయాన్ని అలంకరించే వాళ్ళు కొందరు, తమను తాము అలంకరించుకునే వాళ్ళు కొందరు, తమ పిల్లల్ని అలంకరించేవాళ్ళు మరికొందరు. ఇవన్నీ భౌతికమైన అలంకారాలు. అలంకరించుకుంటే అందంగా కనబడతారు. ఇంటిని అలంకరిస్తే ఆ ఇల్లు అందంగా కనబడుతుంది. పట్టణాన్ని అలంకరిస్తారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయా సందర్భంలో మన ఇంట్లో ఉన్న జంతువులను కూడా అలంకరిస్తారు. కుక్కకు ఒక నిక్కరేస్తారు, పిల్లికి ఒక గౌన్ వేస్తారు. ప్రైజ్లా. మరి గేదెకి ఏమి వేయాలో తెలియట్లా, వాటిని కూడా అలంకరిస్తారు. దావీదు లేసన్ గారు అంటుంటారు, ఆయన ఒకసారి చెన్నైలో బీచ్ సముద్ర తీరాన తిరుగుతూ ఉంటే ఎవరో ఒక కోతిని తీసుకొచ్చారంట. ఆ కోతికి ఒక గౌన్ వేశారంట, దానికి జడేశారంట, దానికి కమ్మలు పెట్టారంట. అర్థమైందండి. కోతిని కూడా అలంకరించారంట. జయసన్ గారు అంటారు, ఎంత అలంకరించినా కోతి కదా అంటే ఏదో మొత్తం మీద వాళ్ళు ఆ కోతిని కూడా అలంకరించారు వాళ్ళ వ్యాపారం కోసం. ప్రేమైన వాళ్ళారా, రకరకాలమైన అలంకారాలు మన లోకంలో చూస్తూ ఉంటాం. కానీ సంఘం, వధువు సంఘం ఎవరి కోసం అలంకరించుకోవాలంటే ప్రియుడైన యేసయ్య కొరకు మనల్ని మనం అలంకరించుకోవాలి. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. క్లుప్తంగానే చెప్తాను, క్లుప్తంగా ఒక 2-3 మాటలు చెప్పి నేను వర్తమానాన్ని ముగిస్తాను. మనం దేని చేత అలంకరించుకోవాలి?
ఒక పెండ్లి కుమార్తె సంఘం అలంకరించబడింది అని బైబిల్లో మనం చూస్తాం. అది ఒక పరిశుద్ధ పట్టణం. ఆ పట్టణం ప్రభు కోసం సిద్ధపడుతుంది. అది నూతనమైన యెరూషలేము పట్టణం. అది ఒక పెండ్లి కుమార్తెలాగా ఆ పరిశుద్ధ పట్టణం ఒక పెండ్లి కుమార్తెలాగా అలంకరించుకొని సిద్ధపడుతున్నట్లు వాక్యం సెలవిస్తుంది. దేవుని ప్రజలమైన మనం, ఆత్మ సంబంధమైన మనుషులైన మనం దేని చేత అలంకరించబడాలి? దేవుడు దేనితో మనం అలంకరిస్తాడు? జకరియా ప్రవచన గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం చదవండి. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడే దూత సముఖమున నిలిచి ఉండగా దూత దగ్గర నిలిచి ఉన్నవాని పిలిచి మీరు మొదటి వచనం కూడా చదవండి. మొదటి వచనం. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలిచి ఉండుటయు సాతాను ఫిర్యాది అయి సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వమున నిలిచి ఉండుటయు అతడు నాకు కనపరచెను. ఇది ఒక దర్శనం. ఏంటండి ఇది? ఒక దర్శనం. ఎవరికి వచ్చిన దర్శనం చెప్పాలి. ఎవరికి వచ్చిన దర్శనం? జకరియా, ప్రవక్త అయిన జకరియాకి కలిగిన దర్శనం. ఒకవైపున ఆలయం నిర్మించబడుతుంది. యాజకుడైన యెహోషువ ఆధ్వర్యంలో, జెరుబ్బాబెలు ఆధ్వర్యంలో ఆలయం నిర్మించబడుతూ ఉంది. ఆ సమయాల్లో ప్రియులారా జకరియాకు ఒక దైవ దర్శనం, ఒక దైవ ప్రత్యక్షత కలిగింది. ఆ ప్రత్యక్షతలో ఆయన చూసింది ఏంటంటే, జకరియా నిలబడి ఉన్న యెహోషువ, యాజకుడైన యెహోషువ నిలబడి ఉన్నాడండి. తన కుడివైపున సాతాను నిలబడి ఫిర్యాది అయి నిలబడి ఉన్నాడు. చదవండి మా. సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొని యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరువు వలె. చూడండి, యాజకుడైన సేవకుడైన నాయకుడైన ఒక ప్రధాన యాజకుడు కుడివైపున నిలబడి ఫిర్యాది చేస్తున్నాడు సాతానుడు. ఒక యాజకుడిని నిందిస్తూ ఉన్నాడు, కుడివైపున నిలబడి నిందిస్తూ ఉన్నాడు. అప్పుడు వెంటనే దూత కోపం వచ్చేసి యెహోవా నిన్ను గద్దించునుగాక, యెరూషలేమును కోరుకున్న యెహోవా నిన్ను గద్దించునుగాక, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరువు వలె ఉన్నాడు. ఎవరనుకుంటున్నావు? ఇతడు అగ్నిలో నుండి తీయబడిన కొరువు వలె ఉన్నాడు అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రమును ధరించిన వాడే దూత సముఖమున నిలిచి ఉండగా దగ్గర నిలిచి ఉన్న వాని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించెను. నేను నీ దోషములను పరిహరించి ప్రశస్తమైన వస్త్రముతో నిన్ను అలంకరించుచు ఉన్నాను. చప్పట్లు కొట్టి దేవుని నామమున స్తుతిద్దాం గట్టిగా. ప్రశస్తమైన వస్త్రములతో నేను నిన్ను అలంకరిస్తూ ఉన్నాను. ఇతని మలిన వస్త్రం తీసివేయబడాలి, ఇతని మలినత్వం తొలగిపోవాలి. సాతానుగాడు ఆయా సందర్భాల్లో ప్రియులారా ఎప్పుడైనా మీరు చూడండి, తలల పైకెత్తి చక్కగా వినండి. నాయకుడిని కొడితే సంఘం చెదిరిపోతుంది, దైవ సేవకుడిని కొడితే సంఘం చెదిరిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. సంఘానికి మేము దైవ సేవకులు, నాయకులు అనుకోండి. మీ ఇంటికి నీ ఒక నాయకుడివి, నీ ఇంటికి నీ ఒక నాయకురాలివి. ప్రార్థన చేసేవాడు ఆ ఇంటికి ఒక నాయకుడు, ప్రార్థన చేసే తల్లి ఆ ఇంటికి నాయకురాలు. ఆ ప్రార్థన చేసే వాళ్ళని కొడితే, ఆ సేవ చేసే వాళ్ళని కొడితే, ఆ భక్తి చేసే వాళ్ళ మీద దాడి చేస్తే ఆ ఇంటి వాళ్ళందరినీ స్వాధీనపరచుకోవడం పెద్ద కష్టమే కాదు. కనుక సాతానుగాడు ఎప్పుడు ప్రార్థన చేసే వాళ్ళ మీద దాడి చేస్తాడు, ఎప్పుడు భక్తి చేసేవాళ్ళ మీద దాడి చేస్తాడు, ఎప్పుడు వాక్యాన్ని చదివే వాళ్ళ మీద దాడి చేస్తాడు, ఎవరు నీతిగా బ్రతుకుతారో వాళ్ళ మీద దాడి చేస్తాడు తప్ప ఖాళీగా కాలక్షేపం చేసే వాళ్ళ జోలికి వెళ్ళాడు. ఎందుకంటే సాతానుగాడు తెలుసు వీళ్ళు నా పార్టీ అని. నా పార్టీ. ప్రైజ్ ది లార్డ్. దైవజనులు ఏసన్ గారు చాలాసార్లు చెప్తుంటారు, ఏదో ఫెస్టివల్, క్రిస్మస్ ఏదో ఫెస్టివల్ ఏదో జరుగుతున్నప్పుడు అన్ని మందిరాల్లో ఏంటంటే ప్రార్థనలు జరుగుతున్నాయి. అక్కడక్కడ పెద్ద స్టేజీలు వేసి డ్రామాలు వేస్తుంటే ఒకడికి సాతాను వేషం ఇచ్చారంట. వాడు సాతాను వేషం వేసుకుని వెళ్ళి అక్కడ డ్రామాలో పార్టిసిపేట్ చేసి ఆయన తిరిగి వస్తున్నప్పుడు దగ్గరలోనే మందిరంలో ఆరాధన జరుగుతుంది. తన భార్య ఆ మందిరానికి వస్తుంది కనుక సరే వెళుతూ భార్యను తీసుకెళ్దామని డ్రెస్ చేంజ్ చేసుకోకుండా సాతాను వేషంలోనే అట్నుండి రాకుండా ఎట్నుండి రాకుండా అట్నుండి వచ్చాడంట. అట్నుండి వస్తే అప్పుడు పాస్టర్ గారు చూస్తున్నాడంట. చూస్తే సాతాను ఫుల్ యాజ్ ఇట్ ఈస్ సాతాన్లాగా ఉన్నాడంట. భయపడిపోయి దైవ సేవకుడు ఊపిరుంటే ఉప్పు అమ్ముకొని బతుకోవచ్చు,
ఈ సాతాను కడితే ఎక్కడ పడతామని చెప్పి ఇటు ఒక డోర్ ఉంటుంది కదండి, మనకు సపరేట్గా సిస్టర్లకు ఒక డోరు, మాకు ఒక డోర్లు అట్లా ఏర్పాటు చేసుకుంటాం. ఆపద కాలంలో ఆశ్రయ దుర్గంలాగా ఉంటుంది కాబట్టి టక్కని హఠాత్ ఫాస్ట్గా వెళ్ళిపోయారు. జనమంతా ఏం జరిగిందని వెనుతిరిగి చూస్తే వెనకాల సాతాను వేషంలో అచ్చో సాతాన్లాగే ఉన్నాడండి. అందరు భయపడిపోయి ఆ గుమ్మం నుండి కొందరు ఈ గుమ్మం నుండి అందరూ వెళ్ళిపోయారంట. ఒక్క ఆమె మాత్రం ఆ బెంచ్ మీద కూర్చొని ఉందంటండి, లేచి వెళ్ళలేదు. మిగతా వాళ్ళందరూ అనుకో, అమ్మో మీకు ఎంత ధైర్యవంతురాలు, ఏమే భక్తురాలు అనుకుంటే అందరూ పారిపోయారు. ఆమె ధైర్యంగా ఉంది. ఆ సాతాను వేషం వేసుకొని వచ్చాడు. తిన్నగా వచ్చి మీ పక్కన కూర్చుంటే ఈ మంటుంది చూసి, సాతానా, హాయ్ సాతానా, నీవంటే నాకేం భయం లేదు, ఎందుకు తెలుసా, నేను నీ బిడ్డనే. ఎవరు బిడ్డంట? మరి చర్చికి ఎందుకు గుర్తొస్తేనే చర్చికి వచ్చేదంతా నీ బిడ్డనే. నేను చేసే పనులన్నీ నీ పనులే. ఊరికే చర్చిలోనే ముసుకేసుకుని అటు భక్తురాలాగా ఉంటాను, కానీ బయటికి వెళ్ళంగానే పెద్ద రౌడీ నేను, నా ఇంటికి విలన్ నేను, సంఘానికి కూడా పెద్ద విలన్ నేను. నేనంటే అందరు గడగడ వణికిపోతారు. పెద్ద దొంగ నేను. మా ఆయన జేబులో నుండి డబ్బులు పోతుంటుంది అప్పుడప్పుడు. ఎవరు తీశారంట? నేనే. అన్నీ చెప్తే అప్పుడు ఆయన ముఖానికి వేసిన మాస్క్ తీస్తే ఎవరు కాదు, వాళ్ళ ఆయనే. ప్రియులారా, ఎవరి మీద దాడి చేస్తాడు సాతానుడు? ఆ కొంప నిలబడిందో లేదో తర్వాత సబ్జెక్ట్, అది నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఆలోచిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రేమైన వాళ్ళరా, ఎవరి మీద ఆయన దాడి ఎవరి మీద చేస్తాడు అంటే దైవభక్తి కలిగిన వాళ్ళ మీద, ఆత్మాభిషేకం చేత నింపబడి రోషం కలిగి దేవునికి ప్రేమైన జీవితం జీవించాలనుకున్న వాళ్ళ మీద దాడి చేస్తాడు సాతానుడు. మీరు చూడండి, మన పేతురు గురించి మనం చూస్తే యేసుప్రభు అడుగుతాడు, పేతురు శిష్యుల్ని చూసి అడుగుతాడు, నన్ను గురించి మనుషులు ఏమనుకుంటారు? కొందరు ప్రవక్త అనుకుంటున్నారు, కొందరు ఏలి అనుకుంటున్నారు, పలానా ప్రవక్త అని అనుకుంటున్నారు. సరే మీరు నా గురించి ఏమనుకుంటున్నారంటే పేతురు అంటాడు, నిజంగా నీవు దేవుని కుమారుడివి, నీవు దేవుని కుమారుడు, నీవు మెస్సయ్యవి, నువ్వు దేవుని కుమారుడు అంటే. వెంటనే యేసుప్రభు ఏమన్నాడు? ఈ విషయం నీకు రక్త మాంసములు బయలుపరచబడలేదు, పరలోకమందున దేవుడు నీకు బయలుపరిచాడు. చెప్పట్లు కూడా మొదలు గట్టి. ఎంత గొప్ప విషయం అండి ఇది. పరలోకం బయలుపరిచింది. క్రీస్తుని గురించి మనకు ఎన్నో ప్రకటన లోకంలో కలగవచ్చండి, ఎన్నో కార్యాల్లో దేవుని సన్నిధిలో కూడా మనకు కలగవచ్చు, కానీ క్రీస్తుని గురించిన ప్రకటన, క్రీస్తుని గురించిన ప్రత్యక్షత, దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన మనస్సు ఏమై ఉన్నది, ఆయన గురించిన ప్రకటన, ఆయన గురించిన ప్రత్యక్షత నీకు కలిగిందంటే ఇది గొప్ప విషయం. దేవుని యేసయ్యను గురించిన ప్రత్యక్షత తను కలిగింది, పరలోకమే బయలుపరిచింది. దేవుడు కూడా ఆశ్చర్యపోయాడు, యేసుప్రభు ఇది రక్తమాంసం నీకు బయలుపరచలేదు, దేవుడే నీకు బయలుపరిచాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. డిజిఎస్ దినకరన్ గారు ఉన్నారు కదండి, ఆయనకు ఒక ప్రత్యక్షత. ఆయన బ్యాంకులో పనిచేస్తూ, ఆయన బ్యాంకులో వర్క్ చేస్తూ స్వార్థ చెప్తున్న రోజులో ఆయనకు ఒక ప్రత్యక్షతను దేవుడు ఇచ్చాడంట. దేవుని గురించిన ప్రత్యక్షత ఏంటంటే, కన్నీళ్లతోనూ మహారోదనతోనూ యేసయ్య ప్రార్థన చేసేవాడు. ఆయన విజ్ఞాపన చేసే దేవుడు అని ఒక ప్రత్యక్షత ఆయన కలిగిన తర్వాత ఆయన సేవలో అప్పుడు మొదలుకొని ఆయన ఎక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించినా చివరికి ఒక ప్రార్థన చేసేవారంట. కన్నీళ్లతో మహారోదనతో దేవుని సల్లో విజ్ఞాపన ఆత్మను పొంది ఆయన ప్రార్థన చేసేటప్పుడంట, ప్రియులరా, ప్రజలు గొప్ప పెనుమార్పు. ఆయన ఏడ్చి ప్రార్థన చేస్తుంటే ప్రజలందరి మీద పశ్చాత్తాపపు ఆత్మ కుమ్మరించబడుతుండేది. హల్లెలూయా. అంతవరకు ఆయన సేవ, అంతము వరకు. ప్రేమైన వాళ్ళరా, ఒక ప్రత్యక్షత, దేవుని గురించిన ప్రత్యక్షత మనం పొందుకోవాలి. ఆ ప్రత్యక్షత పేతురుకు అనుగ్రహించబడింది. ఆ తర్వాత దేవుడు అంటే, మరియు నువ్వు పేతురువు ఈ బండ మీద నా సంఘాన్ని కడతావు. పేతురు, ఈ బండ మీద నువ్వు నా సంఘాన్ని నిర్మిస్తావు, పాతాళలోక ద్వారములు దీని ఎదుట నిలవనేరదు, పరలోక రాజ్యపు తాళపు చెవిని నేను నీకే ఇస్తున్నాను. హల్లెలూయా. మన ఇంటి తాళమే మన ఇంటి తాళమే ఎవరికేమో, అలాంటిది పరలోక రాజ్యపు తాళపు చెవిని నీకు ఇస్తున్నాను. ఎంత గొప్ప అధికారం. వెంటనే చూడండి, పేతుని సాతానుడు కూడా ఎంత కుయుక్తిగా వంచాడంటే, యేసుప్రభు అంటాడు, సాతానా నా వెనక పొమ్మన్నాడు. ఆయా సందర్భాల్లో మన భక్తి కలిగిన వాళ్ళు, మన ప్రార్థన పరులు, మనం ఎంతో భక్తిగా ఉన్నామని అనుకుంటున్నప్పటికీ కూడా సాతానుడు నాయకుడిని పడగొట్టాలని, సాతానుడు ప్రార్థించే వాళ్ళని పడగొట్టాలని, సాతానుడు సేవ చేసే వాళ్ళని పడగొట్టాలని, సేవ చేసే వాళ్ళని పడగొడితే సేవ ఉండదు కదా, ప్రార్థన చేసే వాళ్ళని పడగొట్టాలనుకో ఇక ఆయన
ప్రజల మీద ఈజీగా దాడి చేయొచ్చు అన్న ఉద్దేశంతో దాడి చేస్తూ ఉంటాడు. జకర్యా మీద దాడి ప్రారంభించాడు. ఆయన కుడివైపున నిలబడి ఫిర్యాదు చేస్తున్నాడు, నిందిస్తున్నాడు. అప్పుడు దూత కలుగు చేసుకుని, దేవుని దూత, యెహోవా దూత కలుగు చేసుకుని ఆ సాతాన్ని గద్దించి, యెహోవా నిన్ను గద్దించునుగాక, యెరూషలేమును కోరుకునే యెహోవా నిన్ను గద్దించునుగాక అని అతన్ని గద్దించడం జరుగుతుంది. తర్వాత యెహోషువ వైపు ఈ యాజకుడైన యెహోషువ వైపు చూస్తే అతని మలిన వస్త్రంతో ఉన్నాడు. ఏ వస్త్రంతో ఉన్నాడండి? దేవుని బిడ్డలారా, మలిన వస్త్రం. అందుకే వెంటనే అక్కడున్న వాళ్ళని పిలిచి ఆ దూత అంటాడు, ఇతని మలిన వస్త్రాన్ని తీసివేసి ఇతనికి ప్రశస్తమైన వస్త్రముతో ఇతన్ని అలంకరించండి. చప్పట్లు కూడా మొదలు గట్టిగా హల్లెలూయా. ఏం బాగాల చప్పట్లు అలసిపోయినట్టుంది, దెబ్బలు అలసిపోయినట్టున్నాయి, చప్పట్లు అలసిపోయినట్టు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నాకు బాగాలేదు అని అనుకుంటే ఆటోమేటిక్గా ఏంటంటే నడుము వంగిపోతుంది. నాకు జ్వరం వచ్చినట్టుంది అనుకుంటే చాలా వెంటనే ఫీవర్, ఒళ్ళు కాలుతూ ఉంటుంది. నాకు జలుబు చేసినట్టుంది అనేసరికి అనుకుంటుంటాం. దగ్గు వచ్చినట్టుందంటే చాలు వెంటనే దగ్గు వచ్చేస్తుంది. సో కాబట్టి నేను బలంగా ఉన్నాను అనుకుంటే మీరు బలంగా ఉంటారు, అంతేకా. ఆమె చెప్పండి గట్టిగా. నేను బలహీనుడు అనుకుంటే మీరు బలహీనులు అవుతారు. నేను బలహీనుడు కాదు, నేను బలవంతుడిని. ప్రైజ్ ది లార్డ్. ప్రభువును బట్టి నేను బలంగా ఉంటాను. ఎవరిని బట్టి? నా యేసయ్యను బట్టి నేను బలంగా ఉంటాను. నా ప్రభు నా ప్రక్కన ఉన్నాడు కనుక నేను బలంగా ఉంటాను. నేను వీక్ అని ఎప్పుడు అనొద్దు. కొంచెం నాకు వీక్ అంటే అనొద్దు. మీరు వీక్ కాదు, మీరు స్ట్రాంగే. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి, మీరు వీక్ కాదు. పక్కన వాళ్ళు చెప్పండి, మీరు వీక్ కాదు, మీరు స్ట్రాంగే. ఎవడండి చెప్పింది నేను వీక్ అని? ప్రైజ్ ది లార్డ్. మీరు బలవంతులే. ఆమె చెప్పండి గట్టిగా. పరాక్రమం కలిగిన బలాఢ్యుడా గిద్యోను, యెహోవా నీకు తోడుగా ఉన్నట్టు. ఆయన అనుకుంటే నాకు భయం, నాకు పిరికితనం, అందుకే నేను వచ్చి గానుగ చాటున ఇక్కడ గోధుమలు దుల్లగొడుతున్నాను, నాకు భయం, పబ్లిక్లోకి రావాలంటే భయం, మాట్లాడాలంటే భయం అంటాడు. ఎవర్రా చెప్పింది బాబు నీకు నీ భయం అని? నువ్వు పరాక్రమం కలిగిన బలాఢ్యుడివి. ఒక్క మనిషిని హతమార్చినట్లు శత్రువులను హతమార్చబోతున్నావు. చెప్పండి కూడా మొదలు గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కనుక ప్రియులారా, సాతానుడు ఆయా సమయాల్లో మనల్ని బలహీనపరుస్తాడు, మనల్ని కృంగదీస్తాడు, మన మీద దాడి చేస్తాడు, మన మీద మనకే డౌట్ వచ్చేటట్లు చేస్తాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఏంటంటే మన మీద మనకే, నేను అసలు దేవుని బిడ్డేనా? నేను దేవుని బిడ్డ అయితే ఇక్కడికి వచ్చి నిలబడ్డాడు ఏంటి? నేను ఇన్ని మాట్లాడుతున్నాడు నా మీద. అసలు నిజంగా నేను మలిన వస్త్రంలో నేను మురికివాడినేనా, నేను పాపాత్ముడని మన మీద మనకు డౌట్ వచ్చేటట్లు. నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెగా చేయమన్నాడు. నీకు నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనిషి రొట్టె వలన కాదు, దేవుని వాక్యం వలన బ్రతుకుతాడు. చెప్పండి కూడా మొదలు గట్టిగా హల్లెలూయా. నువ్వు విశ్వాసాన్ని ఎవరికి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు పరిశుద్ధుడని నీ పరిశుద్ధతని ఎవరికి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సాతాను గడు వచ్చి మన మీద మనకి నువ్వు అసలు సేవకుడివేనా అని వాళ్ళు చెప్తే మనకు డౌట్ వచ్చేస్తుంది. ఎవరికో మన మంచితనాన్ని, నువ్వు మంచివాడువేనా అంటే నా మంచితనాన్ని ఎవరికో చాటి చెప్పవలసిన అవసరం లేదు. నీవు భక్తిపరుడువేనా, అసలు నీవు ఉపవాసాలు ఉంటావా అంటే నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసి నేను గొప్ప ప్రార్థన పరుడు నీకు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలంటే రహస్యమందు చూచు దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చినట్లుగా నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. పాము వచ్చి అవ్వమ్మతో మాట్లాడుతుంది. ఇది నిజమా? మనకు కాటేసే పాము తెలుసు, కరిసే పాము తెలుసు. ఏంటండి, పాము ఏం చేస్తుంది? ఒకటి కాటేస్తుంది, ఆ కాటలు బట్టి మనం గుర్తుపట్టవచ్చు. కొన్నేమో కరిసేస్తుంది. కరిసే పాము తెలుసు, కాటేసే పాము తెలుసు. ఇదేం పాము అండి? అవ్వమ్మ దగ్గరికి వచ్చిన పాము, మాట్లాడే పాము. ఏ పాము అండి ఇది? కరిసే పాములతో పెద్దగా సమస్య లేదు. ఆ కరిసిన దగ్గర క్లీన్ చేసుకొని మొత్తం ఏదైనా మెడిసిన్ వేసుకోవచ్చు. లేకపోతే కాటేసిన పాము దగ్గర పెద్ద సమస్య లేదు. వెంటనే ఆ కాటేసిన ఆ పైన ఒక తాడేదో కట్టి ఆ తర్వాత ఆ విషయాన్ని లాగేయచ్చంట. ఉన్నాయి మార్గాలు ఎన్నో ఉన్నాయి. కాటేసే పాములతో, కరిసే పాములతో ఇంకా చాలా ఉన్నాయి. ఊదే పాములు ఉంటాయంట, కొన్ని రకరకాలమైన పాములు ఉన్నాయి. ఈ పాములతో పెద్ద సమస్య లేదు. మనకి ఏ పాములతో సమస్య అంటే మాట్లాడే పాము.
రకరకాలమైన మాటలు చెప్పి మనసును పాడు చేసే సాతాను. ఈ సర్పం అవ్వమ్మతో వచ్చి మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే, ఈ పండు తిన్ననాడు మీరు చావనే చావరు, తిన్నప్పుడు ఏమవుతారంట? దేవతలు. ఏమవుతారంట? దేవతలు. ఆల్రెడీ మీరు దేవతలేనమ్మా. స్తోత్రం చెప్పడం గట్టిగా. మీరు దేవతలే, దేవుని స్వారూప్యం మీరు. స్తోత్రం చెప్పడం గట్టిగా. మీరు దేవుని బిడ్డలే కాదా చెప్పండి? కన్ఫామేనా? నేను 2 సార్లు కన్ఫామ్ అనేసారు, కొంతమంది ఆలోచిస్తున్నారు. అన్న కన్ఫామేగా? స్తోత్రం చెప్పడం గట్టిగా. దేవుని బిడ్డలమే ఉన్నాం. మనకున్న పోలిక ఎవరిది? దేవుని పోలిక. మనకున్న స్వారూప్యం ఎవరిది? దేవుడిచ్చిన స్వారూప్యం ఇది. దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపం మందు మనల్ని చేశాడు. కానీ సర్పం ఒక అనుమానాన్ని తీసుకొచ్చింది. ఆమె వ్యక్తిత్వం మీద ఆమెకే డౌట్ వచ్చేసింది. ఆమె గుర్తింపు మీద ఆమెకి ఒక డౌట్ వచ్చేసింది. అవునా కాదా, అసలు మేము దేవతలు కాదా, దేవతలైతే ఏం చేయాలని. అప్పుడు ఆ పండు తినడానికి కోసం ఆమె సాహసించింది. ఆల్రెడీ దేవుడు తన స్వరూపం అందు. మరి నీవెవడరా అసలు నీ మాటలు నేను ఎందుకు వినాలిరా? మరి సాతానుగా నీ మాటలు నేను ఎందుకు వినాలి? స్తోత్రం చెప్పడం గట్టిగా. హల్లెలూయా. దేవుడి దగ్గర అయితే నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నీవు మాట్లాడని రోజున నా కన్నులకు నిద్దుర కరువాయనే, నీవు మాట్లాడని నా కనులకు నిద్దుర మాట్లాడే దేవుడవు నీవు. ఎన్ని పాటలు ఉన్నాయండి. మన దేవుడు ఏంటండి, మనం అడిగినప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు. ఈ సాతాను గాడిని మనం అడగకపోయినా మాట్లాడతాడు. వీడు మనం అడగాల్సిన, పిలిచిందా సర్పమా ఎక్కడున్నావు మాట్లాడే సర్పమా ఎక్కడున్నావు అని పిలిచిందండి. పిలవకపోయినా వస్తాడు. మనం అడగకపోయినా చెప్తాడు. మన మనసుని కలుషితం చేస్తాడు. మలినమైన వస్త్రం అంటే తన మనసు మలినమైపోయింది. ఆయన మురికి బట్టలు వేసుకున్నాడు కదా అని అర్థం. తన మనసు మలినం చేస్తాడు. ఆయన నోటి మాటలతో మన మనస్సును మలినం చేస్తాడు. కనుకనే సాతానికి ఎంత మాత్రం చోటు ఇవ్వద్దు. నీవు ప్రశస్తమైన వస్త్రముతో అలంకరించబడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒకటి ప్రియులరా, మన గుర్తింపు, మన వ్యక్తిత్వం మీద, మన ఉనికి మీద దాడి చేస్తాడు. దేని మీద దాడి చేస్తాడండి? మన ఉనికి మీద, మన గుర్తింపు మీద, మన వ్యక్తిత్వం మీద వాడు సాతానుగాడు దాడి చేస్తాడు. రెండవది మన ప్రతిష్ట మీద ఆయన దాడి చేస్తాడు. మన పరిశుద్ధత మీద ఆయన దాడి చేస్తాడు. మన పరిశుద్ధతను పాడు చేస్తాడు. ఒక ప్రతిష్ఠించబడిన జీవితం, తెల్ల బట్టలు వేసుకోవడం అదొక ప్రతిష్ఠింపబడిన జీవితం. బంగారం అవన్నీ ధరించుకోకుండా కొంతమంది అదొక ప్రతిష్ఠింపబడిన జీవితం. ఎక్కువగా నేను మాట్లాడను, చాలా లిమిట్గా మాట్లాడతాను అనుకుంటారు కొంతమంది. ఇది ప్రతిష్ఠించబడిన లైఫే. కొంతమంది ఊరికి బెల్లు బ్రేక్ లేకుండా గై అని మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళు వస్తుంటేనే మనకి ఇరిటేషన్ వస్తుంది. ఏది పడితే అది మాట్లాడతారు. కొంతమంది చాలా మౌనంగా ఉంటారు. అవసరాన్ని బట్టి మీ మాట ఉప్పు వేసినట్లు రుచిగలిదిగాను కృపాసహితంగాను ఉండాలి. కనుక నేను లిమిట్గా ఇంతే మాట్లాడతాను, ఇంతకు మించి మాట్లాడు. ఇది ఒక ప్రతిష్ఠించబడిన అనుభవం. స్తోత్రం చెప్పడం గట్టిగా. మనం ఎంత మనం ప్రతిష్ఠించుకుంటామో అంత బలం మనకు ఉంటుంది. శాంసన్ నాజీరు చేయబడినవాడు, అదొక ప్రతిష్ఠింపబడిన ఓ ప్రతిష్ఠ. అది దేవునికి ప్రతిష్ఠుడు. ప్రేమైన వారరా, ఇక్కడ ప్రధాన యాజకుడు గురించి మనం చూస్తాం. ఆ యాజకుని వస్త్రమే విశేషమైనదండి. ఆయన ధరించుకునే వస్త్రం, ఆయన అలంకరించబడిన విధం, అదొక ప్రతిష్ఠించబడిన అనుభవం. ఆయన వస్త్రంలో కావచ్చు, ఆయన ధరించుకున్న ఆభరణాలు కావచ్చు, ప్రతి దాంట్లో ఒక ప్రత్యేకత ఉంటుంది. అదొక ప్రతిష్ఠించబడిన అనుభవాలు. ఈ ప్రతిష్ఠ మీద దెబ్బ కొట్టి ఈ ప్రతిష్టను, ఈ పరిశుద్ధతను సాతానుగాడు పాడు చేస్తూ ఉంటాడు. కనుక ఈ ప్రశస్త రాత్రి ఒకవేళ మీ గుర్తింపు మీద సాతాను దాడి చేశాడా, ఒకవేళ మీ పరిశుద్ధతను ఒకవేళ పాడు చేశాడా, ఒకవేళ మన వస్త్రం లేకపోతే మన మనస్సు మలినమైపోతే, మలాకి గ్రంథంలో ఇలా రాయబడినట్టు 3వ అధ్యాయం 2వ వచనం తర్వాత చదవండి. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం.
అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన వచ్చినప్పుడు ఎవరు సహించగలుగుతారు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలివాను సబ్బు వంటి వాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఆయన ఎలాంటి వాడంటే మన దేవుడు చాకలివాని సబ్బు వంటి వాడు. ప్రైజ్ ది లార్డ్. సబ్బు ఏం చేస్తుంది? సబ్బు ఏం చేస్తుందండి? సబ్బు ఏం చేస్తుందండి? మన స్కిన్ని కోమలంగా మారుస్తుంది. అర్థమైందండి? సబ్బు ఏం చేస్తుందంటే, చాకలివాని సబ్బు అంటే ఇశ్రాయేల్ దేశంలో వాళ్ళు సబ్బును ఇంచుమించు 1000 సంవత్సరాల క్రిందటే సబ్బు వాళ్ళు తయారు చేసేవాళ్ళు. ఎలా తయారు చేసేవాళ్ళు అంటే ఆ పరిసర ప్రాంతంలో అలాంటి ముళ్ళ చెట్లు ఉంటుందంట. ఏ చెట్లది? ముళ్ళ చెట్లు. ఆ ముళ్ళ చెట్లని తీసుకొచ్చేసి దాన్ని కాల్చివేసి, అది ముట్టుకుంటేనే ఇబ్బందిగా ఉంటుంది, ఆ ముళ్ళ చెట్లను తీసుకొచ్చి కాల్చివేసి దాన్ని బూడిదని చేసి ఆ బూడిద ద్వారా వాళ్ళు సబ్బును తయారు చేస్తారంట. ప్రియులారా, ఆ సబ్బులో ఈ వస్త్రాన్ని ఒక 2 రోజులు 3 రోజులు నానబెట్టేస్తారంట. ఆ తర్వాత దాన్ని బయటికి తీసుకొచ్చి ఒక కర్ర తీసుకొని ఆ వస్త్రాన్ని బాగా బాదుతారు. అప్పుడు తళ 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 దగ 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 మెరుస్తుంది ఆ వస్త్రం. ప్రియులరా, మన మనసులో మన ప్రతిష్టకు వ్యతిరేకంగా క్రియ చేసిన దురాత్మ క్రియలన్నిటిని కూడా దేవుడు చాకలివాని సబ్బు వంటి వాడు. ఆయన చప్పట్లు కూడా మందరు గట్టిగా గట్టి 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 గట్టిగా. మన మనసులో ఉన్న ప్రతి కల్మషాన్ని దేవుడు తొలగించునుగాక, ప్రతి అపవిత్రతను దేవుడు తొలగించునుగాక, పరిపూర్ణమైన పరిశుద్ధతను దేవుడు దయచేయునుగాక. సాతాను ద్వారా ప్రియులారా ఆయన వ్యక్తిత్వం పాడైపోయింది, తన ప్రతిష్ట పాడైపోయింది. మూడవదికి ఒక్క మాట కూడా మాట్లాడలేదండి, మౌనంగా ఉన్నాడు. అంటే నోటి మాటల మీద కొట్టాడు సాతాను. సమాధానం చెప్పలేని పరిస్థితి, మాట్లాడడానికి అవకాశం లేని పరిస్థితి, మౌనంగా నిలబడడమే తప్ప ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. ఏదైనా మాట్లాడు బాబు, యాజకుడైన యెహోషువ ఏదైనా మాట్లాడు. వాడు సాతాను గాడు నీ మీద ఫిర్యాదు చేస్తున్నాడు, నేను నిందిస్తున్నాడు, నిన్ను అవమానపరుస్తున్నాడు, నీ మీద నింద మోపుతున్నాడు. ఏదైనా మాట్లాడమంటే మాట్లాడే అవకాశం లేదు, ఎందుకంటే అతని నోటి మాటల మీద దాడి చేశాడు సాతాను గాడు. వెంటనే దూత కలుగు చేసుకొని ఆ మలినమైన వస్త్రాన్ని తీసివేసి అతనికి ప్రశస్తమైన వస్త్రాన్ని తొడిగించారు. సాతానుడు మీ నోటి మాటల మీద కొట్టాడా? మీ ప్రతిష్టని పాడు చేశాడా? మీ దైవభక్తిని పాడు చేశాడా? లేకపోతే మీ ఉనికిని, ఏమై ఉన్నావో నీ ఉనికిని, నీ గుర్తింపుని, నీ వ్యక్తిత్వాన్ని ఒకవేళ పాడు చేసి వాటి మీద దాడి చేశాడా? వాటన్నిటిని దేవుడు తొలగించబోతున్నాడు. ఇది మొదలుకొని ప్రశస్తమైన వస్త్రములతో దేవుడు నిన్ను అలంకరించబోతున్నాడు. శ్రేష్టమైన వస్త్రమును దేవుడు నీకు ధరింపచేయబోతాడు. ప్రశస్తమైన వస్త్రముతో నిన్ను అలంకరించి పెండ్లి కుమార్తెగా దేవుడు నిన్ను సిద్ధపరచునుగాక. ఇంకొకటి 2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. రెండో మాట చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, మనకు పరిచయమైన మాట. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. త్వరగా. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి చిన్నలారా మీరందరూ పెద్దలకి లోబడి ఉండండి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారాలను ఎదిరిస్తాడు, దీనులకు కృపనిస్తాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి. పిల్లలు వినండి, యవనస్తులారా వినండి, మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకోనండి. ఎలా అలంకరించుకోవాలండి? చెప్పాలి. చెప్పాలి. ఏ మనసు? దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకొని. ఎందుకంటే దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకు కృపను ప్రసాదిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దీనంగా ఉండడం, దీన మనసు ఉండడం ఇది బలహీనమైన అనుభవం కాదండి. దీన మనసు కలిగి ఉండడం చాలామంది అదొక బలహీనత అనుకుంటారు. నోరేది ఎరవడు, మౌనంగా ఉంటాడు, ముచ్చోడు, మరీ అంత తగ్గించుకుంటే పాదాల వరకు తగ్గించుకోకపోతే ఏమైంది? నీ స్టేజ్ ఏంటి? నీ క్రేజ్ ఏంటి? ప్రైజ్ ది లార్డ్. అంత తగ్గించుకోకపోతే ఏమైంది? అసలు మా పరువు తీస్తున్నావు నువ్వు అలా తగ్గించుకొని. ప్రైజ్ ది లార్డ్. చెప్తా ఉంటారు, నువ్వు చేసే జాబ్ ఏంటి, నువ్వు చేసే జాబ్ ఎంత, నువ్వు ప్రిన్సిపల్వి, లేకపోతే నువ్వు పలానా స్కూల్కి నువ్వు హెచ్ఎంవి,
హెడ్ మాస్టర్వి నువ్వు, లేకపోతే నువ్వు ఫలానా ప్రొఫెసర్వి, ఫలానా వాడివి నువ్వు. నీ వెళ్ళి అక్కడికి వెళ్ళి నిలబడి ఆ మందిలో అలా పనిచేయడానికి నీకు సిగ్గుగా లేదా, అవమానంగా లేదా? ప్రైజ్ లార్డ్. మాకు అసలు తల పైకి ఎత్తలేకపోతున్నావు అంటే, తల పైకి ఎత్తకపోతే బ్యాగ్లో పెట్టుకో, మరి ఏం చేస్తాం? ప్రైజ్ లార్డ్. ఎంత పెద్ద చదువుకొని వెళ్ళి ఏంద్రా అక్కడ ఆ పని ఏంట్రా? మా దగ్గర చాలామంది డాక్టర్లు ఉన్నారు పిల్లలు, వాళ్ళు పాపం కెమెరాలు పట్టుకొని డాక్టర్లు వాళ్ళు పని చేస్తున్నారు. నీ చదువు ఎంత, నీ స్థాయి ఎంత, నీ వెళ్ళి ఏంట్రా వాళ్ళ దగ్గర తగ్గించుకోవడం? స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళు ఏం చదువుకున్నారా? వాళ్ళు చదువు లేని వాళ్ళ దగ్గరికి నీవేంట్రా పరిచయం చేసేది అని కొంతమంది అంటుంటారు. ప్రియుల, దీన మనస్సు అనేది అది బలహీనత కాదు. ఆయన ఎన్నన్న పడి ఉంటుంది పాపం అమ్మాయి. నువ్వు ఎంత పెద్ద చదువు చదివావు, దేవుని చిత్తానుసారమైన వివాహం అని ఆటో డ్రైవర్ని పెళ్లి చేసుకున్నావు. సరే, దైవ చిత్తం దేవుడు చూపించాడు అని చేసుకున్నావు. నీ చదువు ఎంత, నీవు చేసే ఉద్యోగం ఎంత, నీ సంపాదన ఎంత? ఆఫ్టర్ ఆల్ వాడు సంపాదన ఎంత, వాడికి నీవు లోబడడం ఏంటంటే బైబిల్ ఏం చెప్తుంది? లోబడి ఉండాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన జీతం 30,000, ఆమె జీతం 3 లక్షలు. ఆయన జీతం ఎంతండి? 30,000 ఆయన జీతం. ఆమె జీతం ఎంత? 3 లక్షలు. కానీ ఆమె లోబడి ఆయనకి వంట చేసి పెడుతుంది. చేస్తుంటే పిచ్చిదానా, మూర్ఖురాలా, 3 లక్షలు తెస్తున్నావు, మూర్ఖురాలా, తీసుకెళ్ళి ముచ్చుమొహడు వాడి చేతులు పెడతావు ఏంటంటే, వాక్యం నాకేం చెప్పి, స్త్రీలారా మీ సొంత పురుషులకు మీరు లోబడి ఉండండి. చప్పట్లు కొడదు మంది గట్టిగా. ఇది వీక్నెస్ కాదు, ఇది బలహీనత కాదు, ఇది బలము. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఇది బలము. దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకోవాలి. ఇదే మన బలం. దీనత్వమే మన బలం, తగ్గింపే మన బలం, లోబడమే మన బలం. సిలువ మరణాన్ని పొందినంతగా యేసుక్రీస్తు ప్రభులు వారు తను తగ్గించుకొని లోకానికి వచ్చారు, పాతాళ వరకు దిగిపోయారు. అందుకొరకే ఈరోజు పాతాళం అందే కానీ, భూమి మీద కానీ, ఆకాశం అందే కానీ అన్ని నామముల కన్నా పైనామం యేసయ్యకే ఇవ్వబడింది. చెప్పండి కూడా మరి గట్టిగా. యేసు నామమే ఘననీయము, యేసు నామమే మహనీయము, యేసు నామమే మహోన్నతము. ఆయన నామములోనే రక్షణ కలుగుతుంది, ఆయన నామములోనే స్వస్థత కలుగుతుంది. యేసు అనే నామాన్ని ఉచ్చరిస్తుంటే శక్తి కలుగుతుంది, కాపుదల కలుగుతుంది. కారణం ఏంటంటే ప్రియులరా, ఆయన సిలువ మరణాన్ని పొందినంతగా తను తగ్గించుకున్నాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఇది మన బలం. మోషే ఐగుప్తు దేశంలో సకల విద్యను అభ్యసించిన వాడు. కొడితే ఒక్క దెబ్బ కొడితే తిరిగి లేలేడు ఎదుటి మనిషి. అంత పవర్ ఉంది, అంత పవర్. ఒక్క దెబ్బ కొడితే తిరిగి లేలేడు, అంతేకా అంతే ఇసుకల పాతి పెట్టేశాడు. అంత పవర్ ఉంది ఆయనకి. కానీ దేవుడు సేవకు పిలిచిన తర్వాత మనుషులు ఆయన మీద తిరుగుబాటు చేస్తూ ఉంటే కొట్టలేడా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వాళ్ళు 10 మందిని కొడితే మనం ఒకరిని కొట్టలేమా? ఏమ్మా, వాళ్ళు కర్ర తీసుకొస్తే కనీసం నువ్వు చీపరిని తిరగేసినా కొట్టలేమా? మనకు మీకు ఆయుధాలు పట్టుకోవడం ఒకవేళ చేత కాకపోవచ్చు కానండి, చీపరు పట్టుకోవడం ఈజీ కదండి మీకు. అందరూ ఆయుధాలు కట్టుకొని వీరనారిలాగా నీవు వెళ్ళకపోయినా మామూలు నారిలాగానే పోతావు కదా. చీపరు తీసుకొని 4 దెబ్బలు వేస్తావుగా. సామర్థ్యం లేదంటే ఉంది సామర్థ్యం. చేత కాదంటే చేతనవుతుంది, వల్ల కాదంటే వల్ల అవుతుంది. కానీ దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకోవాలి. ఎదుటి మనిషి విషయంలో దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకొని తమను అలంకరించుకోవాలి. మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తుడుగాను సాత్వికుడుగా కొనసాగించబడ్డాడండి. ప్రజలు వ్యతిరేకంగా లేచినప్పుడంతా మోషే చేసేది ఒకటే, సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. మోషే దేవుని అసలు సాగిలపడేవాడండి. స్తోత్రం చెప్పడానికి గట్టిగా. సాగిలపడే శక్తి లేదా, సామర్థ్యం లేదా, కొట్లాడలేమా, తిట్టుకోలేమా, అరవలేమా, గొడవపడలేమా. కానీ దీన మనస్సు అనే వస్త్రమును, ప్రైజ్ ది లార్డ్, దేంతో అలంకరించుకోవాలి మనం? నువ్వు పెండ్లి కుమార్తె సంఘంగా మారంటే మాటల్లో, నీ ప్రవర్తనలో, నీ జీవన విధానాల్లో, నీ సంభాషణలో, నీ కుటుంబంలో, నీవు జీవించే అన్నిట్లో దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకొని నువ్వు అలంకరించుకుందుగాక. ఆమెను చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. అహంకారాలను దేవుడు ఎదిరిస్తాడు. దేన్ని బట్టి మనకు అహంకారం?
దేన్ని బట్టి మనకు గర్వం? ఏముందని గర్వం మనకు? దేన్ని బట్టి మనం అతిశయిస్తున్నాం? అందమా? ఎంతకాలం ఉంటుందండి? ఒకప్పుడు అందంగా ఉన్నాం, ఇప్పుడు మందంగా మారిపోయాం. ఎప్పుడు మారామో కూడా తెలియట్లా. అర్థమైందండి? అందం ఒకరోజు మందంగా మారిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇల్లు, వాకిళ్ళు, స్థలాలు, పొలాలు నిమిషాల మీద అన్నీ మారిపోతాయండి. మనం అనుకుంటాం ఏది శాశ్వతం కాదు. ఎవరిని బట్టి మన గర్వం? ఎవరిని బట్టి మనం అతిశయిస్తున్నాం? మనం చూస్తున్న ఏది శాశ్వతం కాదు. కొంతసేపు కనబడి అంతంలోనే మాయమైపోయే ఆవిరి వంటిదండి మానవుని జీవితం. అలా కనబడి అలా తొలగిపోయేవాటి వాటిని బట్టి మనం అతిశయిస్తున్నాం, గర్విస్తున్నాం. ఎవరికి ఏం శాశ్వతం? పెద్ద పెద్ద నగరాలే నేల కొరిగిపోయాయి. కళ్ళు మూసి కళ్ళు తెరిసే లోపల కొండ చర్యలు విరిగిపడి పట్టణాలు మట్టిలో కలిసిపోయిన సందర్భాలు ఉన్నాయి. నిద్ర లేచి చూసేసరికి వరదలో చిక్కుకొని వరదలో ఊరే కొట్టుకెళ్ళిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నని చెప్పాలి, ఏవని చెప్పాలి? ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియులారా, ఎలా అలంకరించుకోవాలి? మన దీన మనస్సు అనే వస్త్రమును. అందరూ దీనత్వాన్ని నేర్చుకోండి, తగ్గింపు నేర్చుకోండి, పిల్లలకు నేర్పించండి. అండ్ మీరు అలా జీవించండి క్రమశిక్షణ కలిగి. ఏది ఎవరికి శాశ్వతం కాదు. మోషే సాగిల పడితే యుద్ధం యెహోవాదే. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. అవే చూసుకుంటాడు అంతే. నేను తీరిస్తే ఎంత తీర్చగలుగుతానండి? నేను బాధ పెడితే ఎంత బాధ పెట్టగలుగుతాను? నేను శిక్షిస్తే ఎంత శిక్షించగలుగుతాను? దేవుని చేతికి అప్పగించాలి ఏదైనా. ఆమేన్. చివరి మాట, చిన్న మాట, ముగింపు మాట. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. ముగించేస్తున్నాను నేను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా. దైవభక్తి కలిగిన స్త్రీలని చెప్పుకొను వారికి తగినట్లుగా. స్త్రీలకు తగినట్లుగా. దైవభక్తి గల వారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. దేంతో అలంకరించుకోవాలండి? సత్క్రియల చేత. కొంతమంది మేము దైవభక్తి కలిగి, నాకు చాలా భక్తి అండి పాస్టర్ గారండి, అబ్బా నాకు ఎంత భక్తి అంటే అబ్బాబ్బాబ్బా నా భక్తి గురించి నేను చెప్పలేనండి, మా ఆయన అడగడంటు. ప్రైజ్ ది లార్డ్. అమ్మో నేను దైవభక్తి అని కొంతమంది చెప్పుకుంటున్నారు. సరే, అలా దైవభక్తి గలవారని చెప్పుకునే స్త్రీలకు తగినట్లుగా. దైవభక్తి కలిగిన స్త్రీలకి సూచన ఏంటంటే, వాళ్ళు గుర్తు ఏంటంటే వీళ్ళు స్పిరిచువల్ ఆత్మీయ కుటుంబం, ఇది ఆత్మ సంబంధమైన సహోదరి అని మనం ఎలా గుర్తుపడుతుంటే, సత్క్రియల చేత తమను తాము వారు అలంకరించారు. మంచి పనులు, మంచి క్రియలు. నీ క్రియలు మంచిదై ఉండాలి, నీ పనులు మంచిదై ఉండాలి. దోర్కా చనిపోయినప్పుడు అందరూ ఆమె చేసిన మంచి పనిని గొప్పగా మాట్లాడారు కనుకనే మరణం నిరర్ధకమైంది. మరణుడి జీవానికి ఆమె దాటింది. తబీతా, దోర్కా అనే స్త్రీ చాలామంది పేదలకు మంచి పని చేసిందండి. ఆమె క్రియలు సాక్ష్యం ఇస్తుంది, ఆమె పనులు మాట్లాడుతుంది. నిజమే, వాళ్ళు తమ ప్రయాసమును మాని విశ్రాంతి పొందుచున్నారు, వారి క్రియలు వారి వెంట పోతుందంట. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నాకు మొన్నే ఒక థాట్ వచ్చింది. నాకు పోవాలనుకున్నప్పుడు ఒక్కడే పోవాలని ఉండదు. నేను ఎప్పుడు ప్రార్థన చేసి, ప్రభువా నేను చచ్చిపోయేటప్పుడు నన్ను ఒక్కడనే కాకుండా ఒక 100 మందిని వేసే ప్రభువా, అప్పుడు 100 మందిని తీసుకుని వెళ్ళిపోతా అనుకుంటుంటాను. ఏంటండి, ఒకడే వెళ్ళాలంటే ఆలోచిస్తుండేవాడిని. నాకు మొన్న రీసెంట్గా దేవుడు ఒక థాట్, చాలాసార్లు చెప్పాను, నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను. నువ్వు పోతూ మమ్మల్ని తీసుకెళ్తాను కొంతమంది చూస్తున్నారు. సరే, నేను పోతూ కదా, మీరు పోతూ నన్ను తీసుకెళ్ళండి తోడుకి, అదైనా ఓకే. మొన్న నేను ఆలోచిస్తుంటే నాకు ఒక ఆలోచన, దేవుడు వాక్యం ద్వారా నాకు ఇచ్చిన మాట ఏంటంటే, అరే బాబు, నీ వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళవు, నీతో పాటు నీవు చేసిన క్రియలన్నీ నీ వెనక వస్తూ ఉంటుంది. చెప్పలు కూడా నిజమే, వాళ్ళు తమ ప్రయాసమును మాని విశ్రాంతి పొందుతారు, వారి క్రియలు వారి వెంట వెళుతుంది. ఆమెను చెప్పడం గట్టిగా. నేను చేసిన సత్క్రియలు కానీ దుష్టక్రియలు కానీ ఏ క్రియలైనా వారి క్రియలు వారి వెంట వెళుతుంది. నువ్వు సత్క్రియలు చేస్తే, నీవు దేహాన్ని విడిచి వెళుతున్నప్పుడు, ఈ లోకాన్ని విడిచి వెళుతున్నప్పుడు ఆ క్రియలని నీ వెంట వస్తే, బంధువులు రాకపోవచ్చు, ఆస్తులు రాకపోవచ్చు, ఐశ్వర్యం రాకపోవచ్చు, సిరి సంపదలు రాక, కానీ మనం చేసిన క్రియలు మన వెంట వస్తుంది. కనుకనే మంచి క్రియలు సంపాదించుకుందాం, మంచి క్రియలు మనం చేద్దాం. స్తోత్రం చెప్పడం గట్టిగా. రాహబు అనే ఒక వేశ్య, ఆమె వృత్తి వేశ్యవృత్తి కావచ్చు. 2 వేగుల వారు తన ఇంటికి వచ్చినప్పుడు ఆమె సత్క్రియ చేసింది, మంచి క్రియ చేసింది. వేగుల వారికి ఇంట ఆశ్రయం ఇచ్చింది, వేగుల వారిని తన ఇంట దాచింది.
దాచి ప్రియులారా వారికి మేలు చేసింది కనుక ఆ పట్టణం మీద ప్రమాద ఉగ్రత వచ్చి పడినప్పుడు రాహబు తన ఇంటి వారు రక్షించబడ్డారు. ఆమె చెప్పండి గట్టిగా. కొర్నేలు అనే ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆయన బహుధర్మ కార్యాలు, ఏ కార్యాలండి? ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ బహుధర్మ కార్యాలు చేసేవాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకొరకు అన్య జనులందరికీ మేడగది మీద ప్రార్థన చేస్తున్నప్పుడు యూదులందరి మీదకి పరిశుద్ధాత్మ కుమరించబడ్డారు, సంఘం స్థాపించబడింది. అన్య జనులందరూ ఎక్కడ పరిశుద్ధాత్మను పొందారంటే కొర్నేలి ఇంట. ఆమె చెప్పండి గట్టిగా. సో బహుధర్మ కార్యాలు, మంచి పనులు చేయండి, మంచి క్రియలు చేయండి సాధ్యమైనంత వరకు. ప్రైజ్ ది లార్డ్. అవకాశం ఉంటే మీకు అవకాశం ఉంటే మీరు తినే భోజనంలో ఒక పిడికిడు భోజనం లేని వాళ్ళకి ఇవ్వండి. ఫ్రిడ్జ్లో పెట్టింది కాదు, కుళ్ళిపోయింది కాదు, పాడైపోయింది కాదు, చిరిగిపోయిన బట్టలు కాదు, ఓ శ్రేష్టమైన అర్పణ లేని వాళ్ళకి ఇవ్వండి. ఒకవేళ ఆ స్తోమత అయ్యా మేమే పేదోళ్ళు బాబు, మేమే ఇబ్బందిలో ఉన్నారు అంటారా, కనీసం మీ బజార్లో ఉన్న 10 మంది కోసం ప్రార్థన చేయండి. ఏదో ఒక సత్క్రియ ఉండాలి కదా, ఏదో ఒక మంచి క్రియ ఉండాలి కదా. దైవభక్తి కలిగిన స్త్రీలను చెప్పుకునే స్త్రీలకు తగినట్లుగా, నేను భక్తి గలవాడిని అని చెప్పుకుంటే సరిపోలేదు. భక్తి గల వారికి తగినట్లుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకోవాలని వాక్యం హెచ్చరిస్తుంది. ఇలా మనం అలంకరించబడినప్పుడు ప్రశస్తమైన వస్త్రం, ఏ వస్త్రం అండి? ప్రశస్తమైన వస్త్రం. ఎవరికి అలంకరించారు ప్రశస్తమైన వస్త్రంతో? జకర్యా గ్రంథంలో యాజకుడైన యెహోషువ. సాతానుగాడు ఆయన ఉనికి మీద దాడి చేశాడు, ఆయన మాట మీద దాడి చేశాడు, ఆయన ప్రతిష్టను పాటు చేశాడు. యెహోవా దూత కలుగు చేసుకుని ఆ మలిన వస్త్రాన్ని తొలగించి ప్రశస్తమైన వస్త్రముతో ఆయన్ని అలంకరించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండోదిగా దీన మనస్సు అనే వస్త్రముతో అలంకరించుకోవాలి. మూడోదిగా సత్క్రియల చేత మనం అలంకరించుకోవాలి. ఈ మాటలు మన వినికిడిలో స్థిరపరిచి ఆశీర్వదించుగాక.